నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. సరస్వతీదేవిని స్తుతించడం, విద్యారంభం, పరీక్షా సమయాలలో సర్వదా విజయాలను అందించాలని కోరుకుంటూ పూజలు చేయడం సర్వసాధారణంగా మనకు తెలిసిన విషయమే. దేశంలో సరస్వతి ఆలయాల సంఖ్య చాలా స్వల్పం. మన రాష్ట్రంలో ఈ విద్యాది దైవతపు మహిమని చాటి ఆధునిక యుగ దేవాలయాలు కొన్ని నిర్మితమయ్యాయి. వాటిలో విశిష్టమైనది విజయనగరంలోని ఎస్విఎన్ నగర్ రింగ్ రోడ్డు వద్ద గల జ్ఞాన సరస్వతి ఆలయం. నేటి తీర్థయాత్రలో ఆ ఆలయ దర్శనం చేసుకుందాం. శ్వేతాబ్జపూర్ణ విమలాసన సంస్థితే హే శ్వేతాంబరావృత మనోహర మంజుగాత్రే ఉద్యన్ మనోజ్ఞ సిత పంకజ మంజులాస్యే విద్యాప్రదాయిని సరస్వతి నౌమి నిత్యం అంటూ వేదకాలం నుంచి సరస్వతీదేవికి ఉన్నత స్థానాన్ని కల్పించారు పండితులు. ప్రాచీన భారత సారస్వతంలో సరస్వతీదేవి నదిగా, విద్యాది దేవతగా, మానవునిలోని జ్ఞానశక్తిగా ఆరాధింపబడింది. వేద సాహిత్యంలో సరస్వతీ స్తవం చాలా విస్తారంగా కనిపిస్తుంది. అయితే చిత్రంగా దేశంలో సరస్వతీదేవి ఆలయాల సంఖ్య చాలా తక్కువగా కనిపిస్తుంది. సరస్వతీ ఆలయాల కొరత తీర్చడానిక అన్నట్లు అనేక ఆధునిక దేవాలయాలు నిర్మించబడ్డాయి. వాటిలో ఒకటి విజయనగరంలోని ఎస్విఎన్ నగర్ రింగు రోడ్డు వద్ద గల శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. వాస్తవానికి ఇది ధన్వంతరి సమేత సప్త మేధాగణ సహిత లక్ష్మీ భువనేశ్వరి సమేత శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం. భక్తులు ఈ మందిరాన్నే శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంగా పిలుచుకుంటారు. ఈ ఆలయం జూన్ 1, 2004 ఆరంభింపబడింది. ఈ ఆలయ నిర్మాణం ఆగమ శాస్త్రబద్ధంగా చేయబడింది. ఈ ఆలయానికి దారితీసే మార్గంలో మొట్టమొదటగా భక్తులకు దర్శనమిచ్చేది స్వాగత ద్వారం. ఈ స్వాగత ద్వారానికి ఇరువైపులా హనుమ గరుత్మంతులు స్తంభాలుగా దర్శనమిస్తారు. పైనున్న తోరణంపై హాతీరాం బావాజీతో పాచికలాడుతున్న శ్రీనివాసుడు, దేవిద్వయంతో ఉన్న వెంకటేశ్వరుడు, శేషపాన్పుపై లక్ష్మీ సహితుడైన శ్రీమన్మహావిష్ణువు కనిపిస్తారు. విశాలమైన పచ్చిక బయళ్ళు, పచ్చని చెట్లతో అలరారుతోన్న ఈ ఆలయంలోకి ప్రవేశించగానే భక్తులు పట్టణాల రొదలకు దూరంగా మరో లోకంలోకి అడుగుపెట్టిన అనుభూతిని పొందుతారు. ఆలయంలోని ధ్వజస్తంభం ఐహిక పారమార్థిక లోకాల మధ్య అనుసంధాన బంధంగా ఆగమ శాస్త్రాలలో చెప్పబడింది. ఈ ఆలయంలోని ధ్వజస్తంభం 17 విభాగాలతో పంచలోహ కవచాలతో దర్శనమిస్తుంది. విశిష్ట పూజాది కార్యక్రమాలలో దేవతాహ్వాన సూచనగా ఈ ధ్వజస్తంభంపై ఆలయ పతాకాన్ని కడతారు. అందుకే ఆలయాలలోని ధ్వజస్తంభాలకు అంత ప్రాముఖ్యం. ఈ ప్రాకారంలో ద్వార పైభాగాన వీణాపాణిత హంసరూఢయైన సరస్వతీదేవి మూర్తి దర్శనమిస్తుంది. విద్యా విషయకంగా ఈ దేవి ప్రాశస్త్యాన్ని తెలియజేసే విధంగా సరస్వతీదేవి ముందు 2 పిల్లలు అటూ ఇటూ కూర్చొని పుస్తక పఠనం చేస్తున్న దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రధాన ఆలయంలోని శ్రీ జ్ఞాన సరస్వతీదేవిని దర్శించుకున్న భక్తులు ఆ పరాత్పరి దివ్య మంగళ స్వరూప దర్శనం చేసుకొని తాము ధన్యులమైనట్లు భావిస్తారు. మాతాత్రయ దర్శనం సర్వదుఃఖ హరణమని భావిస్తారు. ఆ విద్యాధినేత్రి దర్శనం మనము చేసుకొని తరిద్దాం. ఈ ఆలయ గర్భమందిరంలో లక్ష్మీ భువనేశ్వరి సహిత అయిన శ్రీ జ్ఞాన సరస్వతీదేవి భక్తులకు కనువిందు చేస్తుంది. వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే వైష్ణవి భార్గవి వాగ్దేవి త్రిగుణాత్మికే వింధ్య విలాసిని వారాహి త్రిపురాంబికే భవతి విద్యాం దేహి భగవతి సర్వార్థ సాధికే సత్యార్థ చంద్రికే మాం పాహి మహనీయ మంత్రాత్మికే మాం పాహి మాతంగి మా
మంత్రాత్మికే మాం పాహి మాతంగి మాయాత్మికే. శ్రీ జ్ఞాన సరస్వతి మాత దేవాలయం భక్తుల సేవభాగ్యంతో శారదా సేవా సంఘం వారి ఆధ్వర్యంలో దినదిన ప్రవర్ధమానమై అత్యంత విశేషంగా విరాజిల్లుతోంది అని చెప్పడంలో అతిశయోక్తి కాదు. ప్రతిరోజు కూడా ఉదయం 5:30కి కుంకుమార్చన ఉంటుంది. ప్రతి నెల 2వ మంగళవారం నాడు అమ్మవారికి క్షీరాభిషేక కార్యక్రమం నిజరూప దర్శనంతో నెలలో 2వ మంగళవారం అమ్మవారికి క్షీరాభిషేక కార్యక్రమం జరుగుతుంది. ప్రతి బుధవారం ఉదయం 6:30 నుంచి 7 గంటల వరకు సహస్రనామార్చన కార్యక్రమం జరుగుతుంది. అలాగే దక్షిణాయనకు వచ్చేసి దసరా ఉత్సవాలు చాలా విశేషంగా జరుగుతుంటాయి. ఆ దసరా ఉత్సవాల్లో మూలా నక్షత్రం అమ్మవారి జన్మ నక్షత్రం, సరస్వతి అవతారం. నవరాత్రులు 9 రోజులు కూడా పల్లకీ సేవలు, విజయదశమి నాడు హంసవాహన సేవ చాలా విశేషంగా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉత్తరాయణంకి వచ్చి మాఘశుద్ధ పంచమి, వసంత పంచమి సరస్వతి మాత యొక్క జన్మదినోత్సవం. దక్షిణాయనంలో నవరాత్రుల్లో మూలా నక్షత్రం, ఉత్తరాయణంలో శ్రీ పంచమి అమ్మవారి జన్మదినోత్సవం నాడు ఎవరైతే అక్షరాలు దిద్దిస్తారో ఆ విద్యార్థులు అఖండమైన విద్యలో ఉంటారని ఉన్న నమ్మకం, విశ్వాసం. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో విశిష్టంగాను మరెక్కడా లేని విధంగా ఇక్కడే ప్రత్యేకంగా దర్శనమిచ్చే అపరూప దేవతలు సప్తమేధా దేవతలు. సాధారణంగా సప్తమేధా దేవతల ఆలయాలు ఒకచోట దర్శనానికి లభించడం బహు అరుదు. అలాంటి విశేష దర్శనం కేవలం ఇక్కడ మాత్రమే కలగడం ఈ ఆలయ విశిష్టత. ఈ సప్తమేధా దేవతల దర్శనం విద్యార్థుల పాలిట కల్పతరువని పండితుల అభిప్రాయం. మనము ఈ విశిష్ట దేవతల దర్శనం చేసుకుందాం. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోనే ఇరువైపులా కలిసి సప్తమేధా దేవతల మందిరాలు దర్శనమిస్తాయి. వీటిలో మొదటిది శ్రీ ధన్వంతరి మందిరం. క్షీరసాగర మథన వేళ అమృత భాండంతో ఉత్పన్నుడైన ధన్వంతరి వైద్య శాస్త్రాధిదేవత, ఆదివైద్యుడు, సాక్షాత్తు శ్రీ నారాయణాంశ. ఆరోగ్యకాంక్షతో భక్తులు ఈ ధన్వంతరికి తమ నమస్సులు చెల్లించుకుంటారు. అటుపై కనిపించేది గరుడాళ్వార్ సన్నిధి. గరుత్మంతుడు తన మాతృదాస్య విమోచనానికి గాను అమృతాన్ని తెచ్చి నాగదేవతలకు అందించాడు. మాతృసేవా విధిని అలవరుచుకోవాలని నిర్దేశించే ఈ స్వామిని దర్శించుకున్న భక్తులు అక్కడి నుండి శ్రీ లక్ష్మీ సమేత హయగ్రీవ స్వామి మందిరం దిశగా అడుగులు వేస్తారు. శుద్ధ స్ఫటికాకృతి సర్వ విద్యాది దైవతంగా భావింపబడే శ్రీ హయగ్రీవ స్వామి వాక్శుద్ధిని, భాషా జ్ఞానాన్ని కలిగిస్తాడని భక్తుల విశ్వాసం. ఆయనకు తమ వినమ్ర నమస్కారాలు తెలుపుకున్న భక్తులు తదనంతరం కనిపించే తారా బృహస్పతి మందిరానికి చేరుకుంటారు. బృహస్పతి దేవగురువు, సద్బుద్ధి ప్రదాత, యోగకారకుడు. తమ జాతకాలలో శుభయోగాలు కలగాలని, తమకు సద్బుద్ధి ఎల్లవేళలా నిలచి ఉండాలని భక్తులు తారాసహితుడైన దేవగురుని కోరుకుంటారు. ఆపై అక్కడ నుంచి శ్రీ యోగాంజనేయ సన్నిధికి చేరుకుంటారు. శ్రీమద్ రామాయణంలోని సుందరకాండ హనుమలోని యోగశక్తికి ప్రతీక. యోగ విద్యలో ఆరితేరిన ఆయన దర్శనం తాంత్రిక బాధల నుంచి భక్తులను దూరం చేసి వారికి అభయమిస్తుందని తంత్రశాస్త్రం చెబుతోన్నది. భక్తులు ఈ యోగాంజనేయ స్వామిని దర్శించి తమకు యోగ విద్యను అనుగ్రహించమని కోరుకుంటారు. ఆ పక్కనే భక్తులకు విద్యా గణపతి సన్నిధానం కనిపిస్తుంది. తెలివితేటలు ఆశిస్తూ ఆ పక్కనే ఉన్న మేధా దక్షిణామూర్తి మందిరాన్ని సందర్శిస్తారు. ఆపై జ్ఞాపక శక్తిని పెంపొందించమని కోరుతూ ఆ ప్రక్కనే ఉన్న సుబ్రహ్మణ్యేశ్వరాల దర్శనం చేసుకుంటారు. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయంలో అక్షరాభ్యాసం చేసుకుంటే పిల్లలకు విద్య బాగా అలవడుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఆ భక్తి ప్రపత్తులతో తమ పిల్లలను ఇక్కడకు తీసుకువచ్చి వారి అక్షరాభ్యాస కార్యక్రమాన్ని నిర్వహించుకుంటారు. తమ పిల్లల శ్రేయస్సును కోరి తల్లిదండ్రులు పిల్లల తలలపై పలకల నుంచి దేవాలయ ప్రదక్షిణం చేయిస్తారు.
ఈ కార్యక్రమం ఇక్కడ అంగరంగ వైభవంగా సాగుతుంది. విద్యార్థులే కాక ఇతర కోరికలతో వచ్చిన భక్తులు తులాభారం తూగడం ఈ ఆలయంలో ఒక సంప్రదాయంగా వస్తున్నది. భక్తులు ఏటా ఇక్కడకు వచ్చి తులాభారం తూగడం జరుగుతున్నది. శ్రీ జ్ఞాన సరస్వతి ఆలయం సమీపంలో భక్తులకు శ్రీ కళ్యాణ వెంకటేశ్వరుని ఆలయం కనిపిస్తుంది. ఈ ఆలయంలో సర్వాంగ సుందరుడై సర్వాభరణ భూషితుడై ఉభయ దేవేరులతో కలిసి వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకొని భక్తులు తమ జీవితాలకు సాఫల్యం కలిగిందని విశ్వసిస్తారు. మనము ఆ జగన్నాయకుని దర్శిద్దాం. జ్ఞాన సరస్వతి ఆలయ దర్శనం చేసుకున్న భక్తులు క్రమంగా పక్కనే ఉన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర సందర్శనానికై అడుగులు వేస్తారు. విశాలమైన పచ్చిక బయళ్లలో నిర్మింపబడిన శ్రీ కళ్యాణ వెంకటేశ్వరాలయ ప్రాంగణంపై సుందరమైన భగవద్గీత దృశ్యం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ఈ ప్రాంగణానికి ఇరువైపులా నారద తుంబురులు స్వాగత ద్వార స్తంభాలుగా కనిపిస్తారు. ఆ ద్వారం గుండా ప్రవేశిస్తున్న భక్తులు తాము సాక్షాత్తు విష్ణులోకంలోకి అడుగు పెడుతోన్న అనుభూతిని పొందుతారు. భక్తులు గర్భాలయంలో సర్వాభరణ భూషితుడై ఉభయ దేవేరులతో విరాజిల్లుతోన్న శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అలౌకికానంద పూరితులవుతారు. ఆ మూలపుటమ్మకు జనియించిన ముగ్గురమ్మలలో విద్యాదాయిని సరస్వతీదేవి, చతుర్భుజి, చంద్రకళావతంస, కుచోన్నత, కుంకుమరాగసోన అయిన విద్యా సరస్వతీదేవి కృపా కటాక్ష వీక్షణ పరంపర మన అందరిపై ప్రసరించాలని కోరుకుందాం.